హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను గౌతమ్ వర్సెస్ యష్మి మధ్యలో ఒక చిన్న గొడవ జరిగింది. సో అది గౌతమ్ యష్మిల గొడవనేనా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గొడవ అంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ వార్ అన్నట్టు ఇది. సో ఇది యష్మి ఇంకా మన గౌతమ్ లొల్లేనా లేకపోతే ఎవరిది లొల్లి అనే దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు అందరు వినండి. సో ఫస్ట్ ముచ్చట ఏం జరిగింది అంటే మన గౌతమ్ బ్రో ఒక ఫోటో అప్లోడ్ చేసిండు, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. అప్లోడ్ చేస్తూ దాని మీద ఏ పాట పెట్టిండో తెలుసా? రాధిక 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 అనే డీజేటీలు 2 పాట ఏదైతే ఉందో ఆ పాట పెట్టి ఇట్లయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది బ్రోడ్కాస్ట్ ఛానల్ పెట్టి. దాని తర్వాత మనకు యష్మి గారు ఏం అప్లోడ్ చేసిరంటే, ఐ డోంట్ మైండ్ బీయింగ్ ద విలన్ ఇన్ యువర్ స్టోరీ బికాస్ యు ఆర్ క్లౌన్ ఇన్ మైండ్. దీని ముచ్చట నేను లాస్ట్కి చెప్తా, క్లౌన్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళకే. మళ్ళీ యష్మి గారు దానికి రాధిక 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 అని సేమ్ పాట పెట్టిరు. సో ఇది ఎందుకు పెట్టిరు అనే దాని గురించి నాకు ఐడియా లేదు. దాని తర్వాత నెక్స్ట్ అప్పుడే మళ్ళీ గౌతమ్ అన్న వచ్చేసి, గుమ్మడి పండు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ఏంది కథలు, నా పిక్చర్స్ పెట్టుకొని పాట పెట్టుకుంటే ఏందిరా ఈ లొల్లి, జనాలు వేసుకున్నది చాలాలే, #మైండ్లెస్ బిహేవియర్ అని పెట్టిండు. సో ఇది ఎవరి గురించి పెట్టిండు, మరి యష్మి గారి గురించి పెట్టిండు అని నేను అనుకుంటున్నా. అది ఎందుకు పెట్టిండు అనే దాని గురించి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. ఇక మీకు కూడా తెలియకపోతే ఫుల్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి, నిద్రపోతున్నోన్ని లేపి తన్నించుకునే శకలొద్దు మిత్రమా అంటూ ఇంకోటి పెట్టిండు. దాని తర్వాత మన తెలంగాణలో బేజా ఫ్రై దొరుకుతుంది, అది తినుర్రి, కొంచెం బ్రెయిన్ ఎదుగుదలకి మంచిది అని చెప్తారు. ఇది నాకు ఇప్పుడు యష్మికి అన్నాడని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మన తెలంగాణలో బేజా ఫ్రై దొరుకుతుంది, అది తినుర్రి, కొంచెం బ్రెయిన్ ఎదుగుదలకి మంచిది, మన తెలంగాణ అని పెట్టిరు. సో ఇది కూడా అర్థమైపోయింది. దాని తర్వాత ఈ మొత్తం స్టోరీలు అప్లోడ్ అయిన తర్వాత మన యష్మి గారు ఏం పెట్టిరంటే, లెట్స్ ఇగ్నోర్ ద క్లౌన్, గుడ్ నైట్ మై లవ్లీస్ అని పెట్టిరు. ఇది జరిగింది January 29కి పొద్దున్న 12కి. సో క్లౌన్ అంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసిన, మనకు కూడా గంత ఇంగ్లీష్ రాదు అని గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే ఏమొచ్చిందంటే, సమ్వన్ హూ ఈజ్ ఫూలిష్ ఆర్ స్టూపిడ్ ఆర్ టు డిస్క్రైబ్ సమ్వన్ హూ యాక్ట్స్ ఇన్ ఎ సిల్లీ వే. అంటే చిన్న పోరన్ లెక్క మెచ్యూరిటీ రానట్టు, ఏదో చిన్న పోరన్ లెక్క ఇంకా కొత్త పిసోన్ లెక్క ఫూలిష్గా మాట్లాడుతూ అది అనే దాని గురించి క్లౌన్ అని చెప్తారట. మరి గూగుల్ తల్లి చెప్తుంది ఇట్లా. సో ఇది భయ్య జరిగిన ముచ్చట. అసలు వీళ్ళు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఇంత పెద్ద స్టోరీ వార్ చేసిరు అనే దాని గురించి నాకు తెలియదు. ఇంకా నేను వీళ్ళ ఒక్కళ్ళు ఫాలో చేసుకుంటుర్రా అంటే అది కూడా లేదు. సో 100% నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఏంటి అంటే, గౌతమ్ మన యష్మి కోసం పెట్టిండు, యష్మి గారు వచ్చేసి గౌతమ్ గారి కోసం పెట్టిరు. సో ఇదన్నా జరిగిన ముచ్చట. సో వీళ్ళ గొడవ ఏంటి అనే దానికి నా గురించి తెలియదు. సో మీకు ఏమైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ, ఇలాంటి కంటెస్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.